నేను మీ సుదీప్. ఈరోజు మనం ఆడుతున్నాం మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ 3. సర్వైవల్కి స్వాగతం. దా ఫినిక్స్ ఎక్కడికి నిన్న పడిపోయావు? నైట్ మీకు తెలియదు గాయస్, ఇదిగోండి టూల్స్ చూడండి. మొత్తం మావాడికి కొత్త విలేజ్ దొరికింది, చూపిస్తాం మీకు మెల్లగా. ఇంకోండి అక్కడ ఇదిగోండి అక్కడ దొరికింది. నుంచి ఇదిగోండి లావా ఇది తెచ్చాడు, ఇక్కడ ఎక్కడ పడేసాడు. ఇది ఓకే, మొత్తం పడేసి ఒకసారి ఆగండి, మా లూట్ చూపిస్తాం మీకు. నిజంగా ఇది అక్కడ నాకు దొరికిన లూట్ నేను నా ఆ, ఇంట్లోనే ఉంది. ఇగో అయి ఈ 3 హెల్మెట్, చెస్ట్ ప్లేట్, బూట్స్, ఐరన్, ఒబ్సిడియన్. వాడికి బాగా దొరికినాయి గాయస్. ఈ బ్రెడ్ అంతా అక్కడ ఉంచి హేబిల్లే ఫిక్స్ ఇలా ఇవ్వాలా నాకు? ఇవ్వండిరా. ఆ, ఇంకా తీసుకో. కొంచెం ఆగి పంచుకుందాం లేదా, ఉంచు. వద్దా సార్ నేను తీసేసుకుంటా. కొంచెం సార్ తర్వాత తీసుకో. ఇదిగోండి ఆర్మర్, కొత్త ఆర్మర్ క్రాఫ్ట్ చేసా. టూల్స్ కొత్త అయ్యే చూడండి, అది అయిపోయినాయి. ఇది ఏం ఇది ఫిక్స్ నువ్వు loot. లెదర్ పెట్టుకున్నావు? అది సరదాగా పెట్టాలి. ఓకే అలా ఇప్పుడు ఏం చేద్దాం? నైట్ అవుతుంది. స్లీప్ ఎక్కి పదరా పదరా పదరా. ఇప్పుడు ఈసారి కూడా లైట్ సైడ్ బట్టి నాదే క్రాఫ్టింగ్ టేబుల్ కాళ్ళ దగ్గర ఉంది. సింగిల్ ప్లేయర్ స్లీప్ ఎనేబుల్ చేశాడు లేని గైస్. మా వాడిని ఇక్కడ తక్కువసేపు పడుకున్నాడు. బస్ ఎక్స్ప్లోరేషన్కి ఈరోజు మీకు ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు చూపిస్తా. నేను తాగుతా. ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు రే బోట్ అని తాగుతా వేరే అది. ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు మీకు కొత్త విలేజ్ అని చూపిస్తాం. అయితే బోట్ ఎక్కొచ్చి ఇప్పుడు విలేజ్ రోడ్ పోస్ట్కి రైడ్కి పోతున్నాం. ఆర్మర్ వేసుకోరా బాబు, దూరం నుంచి ఎగరేస్తుంటారు వాళ్ళు. ఫస్ట్ నువ్వు వచ్చిరా. ఏంట్రా ఏంటి మీ బాధ? అప్పు ఫస్ట్ నువ్వు ఉన్నాయి నా అన్నీ ఇరిగిపోయాక వేరే కొత్త వేసుకుంటా. కొత్త క్రాఫ్ట్ చేసా. ఓహో ఐరనా. ఐరన్ అక్కడ దొరికినాయిగా. ఎక్కావా? ఈడే తెచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. కొత్త విలేజ్కి తీసుకెళ్తా ముందు. అక్కడికే వెళ్ళేది. కొత్త విలేజ్ గైస్. చెప్పాలంటే నేను 3 సార్లు నైట్ బాగా జాంబీ అపోకలిప్స్ రేంజ్లో జరిగింది అనమాట. నైట్ 4 times పోయాడు. 4 సార్లు పోయా. నేను సుదీప్ గాడు 10వ సారి. ఎక్స్ట్రా 3 సార్లు పోయాడు. 10 సార్లు. ఏంట్రా ఇంతలాగా వెళ్తున్నావు? సరే కరెక్టే వెళ్తున్నావా? అయితే మధ్యలోకి వెళ్తే అక్కడికి వెళ్తే అనుకో 2 విలేజ్లు కనిపిస్తాయి నా దాంట్లో. నువ్వు ఎఫ్ఐవి తగ్గించుకున్నావుగా. అక్కడికి వెళ్ళాం కానీ కలుస్తాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం. నీకు అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇప్పుడు కనిపిస్తుంది. నేను 2 డిస్టెన్స్ చాలా తక్కువ పెట్టా. ఎందుకు ఈడు అనుకుంటున్నావు? ఈడు ఎంత ఇదంటే గాయస్, నాకు బ్లాక్ ఇవి ఇక్కడ విలేజ్ ఉందని తెలియకుండా నేను చెప్పలా ఫస్ట్. తర్వాత బ్లాక్ స్మిత్ కనిపిస్తుంది కదా, వెళ్ళి లూట్ మొత్తం దొబ్బేసాడు. హిహిహి. వచ్చాయి. ఏం లేదు ఇక్కడ నువ్వు చూడడానికి. ఇదే గాయస్ నాకు దొరికిన విలేజ్. ఇంకా ఇక్కడ అవతల ఉంది. ఐస్ బయోమ్కి వెళ్దామా? ముందు పిలేచర్ అవుట్ పోస్ట్ అనుకో. పైకి వెళ్ళావరా? ఇంకా రూట్ ఉందిగా. ఏది? ఇంకో నేనేం లేదులే. రారా అదే తొందరగా. ఇంకో ఇక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను. ఏం లేదులే మొత్తం తీసేసా. 2 అయినా ఎవరా టూల్స్? టూల్స్ దొరకలా. నా ఇరిగిపోవడానికి వచ్చి దాని తర్వాత అయ్యే వేసుకుంటా. ఏంటిది? ఆర్మర్. ఓ నా హెల్మెట్ ఒకటే ఉంది.
కొట్టకరా నన్ను హెల్మెట్ కొన్ని రోజులు బతకని చూ చీ ఏమైంది? లోపల పడిపోయా. విక్సీ వచ్చి మైండ్ విక్సీ. బయటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. కష్టపడి పైకి వచ్చాను ఫ్రెండ్స్. మీరు ఎపిసోడ్ 2లో చూసినట్టయితే మనోడికి ఏంటి డ్రైడ్ గ్యాస్ దొరికింది 7 సార్లు చచ్చాక. అసలు మనోడు లక్. ఎస్ వచ్చాయి ఇంకేముంది. 7 సార్లు అంటే మామూలు విషయం కాదు. రారా రే. టార్చర్స్ క్రాఫ్ట్ చేస్తున్నారా? ఎక్కడ ఎన్నిసార్లు పోతామో ఏంటో. నువ్వు డ్రైవ్ చేయి బోట్ని. ఆగు, నేను ఒకటి క్రాఫ్ట్ చేసుకుంటా. క్రాఫ్టింగ్ టేబుల్ పడేసావు ఇక్కడ. అది సోదరికి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఐసీ హైట్స్కి వెళ్తున్నాం. ఎదురుగానే ఉందా? అయితే నేను వెళ్ళిపోతాలే. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాలే. ఎక్కడ వస్తున్నావా? అది పెట్టుకుంటే కనిపించదు విక్సీ. ఓషన్ మాన్మెంట్ ఉందా? ఏదిరా? నాకు కనిపించింది. ఓ లైటింగ్ అది. ఏ పంపమ్యాన్. ఏ పంపమ్యాన్. చెప్పు. హాయ్. బాయ్. అవసరం రా, చూపించావుగా. మన దగ్గరలోనే చాలా భయమ్స్ ఉన్నాయి. విలేజర్ అవుట్ పోస్ట్కి వెళ్దాం బా. సో ఫ్రెండ్స్ దాని దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా. వద్దురా, నువ్వు వెళ్తా ఉండు. దారిలో కనిపించిందా? దారిలో కనిపించే ఫుడ్ నేను నరుక్కుంటా వస్తా. ఫుడ్ నరుకుతావా? నాకు కనిపించింది అదిగో. ఊరే నువ్వు రావట్లేదా? ఫుడ్ సేకరించుకుంటున్నారా? మనకు అసలు అదే లేదు. నా దగ్గర బోల్డ్ ఉంది. నా దగ్గర లేదు అసలు. అడిగితే ఇస్తాగా. నేను పికాక్స్ తప్ప ఏది మెయింటైన్ చేయట్లా. పికాక్స్ చంపాలా? ఇది ఉందిలే, బొవ్వుతో చంపుతాం. నేను పికాక్స్ కావాలి, నేనేం చేయను. అదే అభయం నీకు. నేను కనిపించిన కావాలన్నింటిని వదిలేసా. ఏంటో అంత ఫుడ్ వచ్చేదా మనకి? ఫిక్స్ని పికాక్స్ బోతోనే చంపాలి. ఏంటమ్మా? పికాక్స్ బో వాడే వాళ్ళు చంపగలరు. అయ్యే వెపన్ లేవా? లేవు. క్రాఫ్ట్ చేసుకోరా. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. అది ఏదన్నా ఉందేమో చూద్దాం చేసుకోవడానికి. ఒక ఐరన్ ఉంది కానీ కాబుల్ స్టోన్ లేదు. ఆర్మర్ ఉంది అయినా నాకు కావాల్సిన టూల్స్ వుడెన్ టూల్స్ అవుతాయి. అందుకంటే పికాక్సే బెస్ట్. ఒరే ఐరన్ వాడుకో. ఐరన్ లేదు నాది ఇన్వెంటరీలో. కాబట్టి నువ్వు ముందెళ్ళు. అంతాకి బాగునా ముందుకు ఒకసారి అరుస్తావు. సో ఫ్రెండ్స్ కష్టపడి దగ్గరికి వచ్చాం. నేను అందులో చూసినప్పుడు లాస్ట్ టైం ఇక్కడ ఉన్నాడు. లేదేంటి? సంథింగ్ ఈజ్ ఫిషీ. కోన్లు కూడా వదిలేస్తున్నారా? నేను ముందు వస్తావా రావా? సంతకు పోనా? వద్దు. మరి ఎవరు లేరేంట్రా? షికార్కి వెళ్ళారేమో అందరూ.
ఇందులో ఉన్నాడు వీడు. వీళ్ళందరూ లేరు. మొత్తం నాకి స్టార్టింగ్ ఎంట్రన్స్ పెట్టుకుని నేను ఊరంతా తిరిగానా. వచ్చేస్తున్నాడు. ఒరే మొత్తం దొబ్బేసావు గారా. నాకేది రాలా. వద్దు, మొత్తం నీకే వచ్చింది. నిజం చెప్పు. నిజంగా మొత్తం నీకే వచ్చింది. మళ్ళీ నిజం చెప్పు. మొత్తం నీకే. ఈసారి ఖచ్చితంగా నిజం చెప్పు. చెప్పను ఇంకా. నాకు రాలా. మొత్తం నీకే వచ్చింది. నేను చూసా. 2 ఆర్మర్ ట్రిమ్లు. గోట్ హారన్ వచ్చింది నీకేగా. ఎక్స్పీరియన్స్ నాకే వచ్చిందా. అది ఎక్స్పీ బాటిల్ వచ్చింది. వాటర్ బ్యాగ్ తీసుకో. ఎమ్మెల్యే చేసే టైం. దీంతారా వద్దులే, నో కామెంట్స్. తీసుకోనవు. నా వాటర్ నాకు వచ్చేసాయా. అది ఆర్మర్ ట్రిమ్ నీరా. యా పంచుకున్నాం. మరి అన్యాయం రా ఇది. కావాలా? ఎందుకు? అదేం పంచుకుందాం అనుకున్నాం. పంపే నా దగ్గర లేదు, నా ముందుంది. అసలే డిస్కౌంట్ అయిపోయింది. వద్దులే, నేను తీసేసుకుంటా. వద్దా, నీకే వచ్చిందిరా బాబు. సంతకపోనా వద్దు. నాకు ఇది సంతకపోయిన మీటింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేస్తా. నాకు నేను కాపర్ దానికి వేసేసుకుంటావా? బాగోదురా ఇది కాపర్కి అయినా. ఏంటి దుప్పట అంటే అవ్వని రాదానికి లేదు భయ్యా. లేదంట, లేదు మా వాడి దగ్గర. అలాగే కదా తడుచుకుని చచ్చా నేను. ఎవరిని చూసి? క్రీపర్ మ్యాన్. ఆడు చచ్చుంటాడు. ఫ్రెండ్స్, మైనింగ్కి వెళ్తున్నాం. స్ట్రిప్ మైనింగ్ గాయస్. ఇప్పుడు చూద్దాం మాకు ఏ రకంగా దొరికిద్దో. స్ట్రిప్ మైనింగ్ అంటే స్ట్రైట్గా తవ్వేదా? అదే అరే స్ట్రిప్ మైనింగ్ చీకటి ఉన్న మూలలన్నీ టార్చులు పెట్టి క్రాఫ్ట్ చేసేసుకున్నాం మనం. పర్లా. సరే, నువ్వు వేరే చోటుకెళ్ళి, నేను వేరే చోటుకి వెళ్తా. అందరం ఒక చోటుకి. వద్దు, నువ్వు వేరే చోటు. ఇటు సైడ్ ఏదో బాగుందా? నాకు ఇటు సైడ్ నచ్చింది. ఓరి ఇంత చీకటి ఉందో. ఒరే మొహం మీదకి వస్తున్నాయంట్రా బాబు, జాంబీలు పెచ్చారి. నేను లేదా ఇటు అయితే నేను నీ వైపు వస్తాలే. ఇంకెందుకు ఇటు వచ్చు? కేవలం పడిపోయా. రే, అలా వాటర్ గోల్డ్ ఉంది. అసలుకే నేను పీవీపీ రాదు నాకు. అవన్న హాట 4 టార్చులు మిగిలిన డార్క్ ఏరియాని మొత్తం బ్రైట్ చేయడానికి. 22 ఉన్నాయి జస్ట్, కాబట్టి వాడిని నేను అట్లని ఒకటి పెడదాం. ఎక్కడరా నువ్వు? కింద పడిపోయా అన్నాగా. ఇంకా కింద? ఇదిగో ఆల్రెడీ ఇది కింద.
నా మైనస్లో ఉంది నా వైలెవెల్. ఎలా పడిపోయినా కూడా తెలియదు అలా ఎక్కడ అటే అటే అక్కడే పడిపోయా దూకే లోపలికి. అదే అదే వచ్చేసి కరెక్టే. ఇక్కడ నా గోల్ ఇక్కడ పడిపోయింది. అమ్మా ఏంటైతే నేను కాబుల్ స్టోన్ పెట్టానా. ఓ ఇంతకు ముందు నేను వచ్చిందే ఆఫ్లైన్ వర్క్ చేసుకుంటూ ఇటు వచ్చేసాను అనమాట. అప్పుడు నేను ఆఫ్లైన్ వర్క్ చేయకపోయినా ఆయన దగ్గర ఐరన్ ఉండేది కాదు, విక్స్ ఏం చేయలే. అంత కిందకి ఎలా వెళ్దావురా? తెలీదు, పైనుంచి పడిపోయా. టార్చ్ పెట్టానా? అది నేను పెట్టిందేనా నువ్వు పెట్టిందా? నేను పెట్టేది ఇక్కడ చూపిస్తుంది నీ పేరు అంతే. దీని నుంచి నాకు వెళ్ళే ఆప్షన్ లేదు. తవ్వుకుంటూ వచ్చాయి. ఎలా మైనస్లో ఉన్నా, -33 32. ఇదిగో ఇదేనా చూడు ఎక్కడ ఇంకా కిందకి వెళ్తున్నా. వచ్చేస్తున్నా మైనింగ్ చేస్తున్నా కిందకి. ఓ ఏమైంది? ఎగ్జాక్ట్ నా పైన ఉన్నారు రైడు. కిందకి తవ్వుకుంటూ వచ్చాయి. పక్కకి వెళ్తున్నామండి. ఎక్కడరా? నా పైన ఉన్నావు. వచ్చాను పో. ఈసారి ఎమ్మెల్జీ కన్ఫర్మ్ చేసా. అట్లుంటుంది మనతోని. ఇక్కడ లావా ఉంది. తీ వస్తున్నాను నేను. లావా తీయడానికి నా దగ్గర ఒక బకెట్టే ఉంది మరి. క్రాఫ్ట్. ఓ డైమండ్. అమ్మయ్యా డైమండ్గా దొరికింది రోయ్. ఈ గోల్డ్ నేను మైన్ చేసుకుని ఉంటే నాకు డైమండ్ దొరికేదే కాదు. ఇంకా పోసేద్దాం. చాలా లాభం. ఎక్కడ చూపిస్తానండి కిందని? కింద ఉన్నా. అది -54 నా వైలెవెల్. క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా? లేదు. మైండ్ చేసుకుంటా. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకురా. వుడ్డా వుడ్ అన్నతా క్రాఫ్టింగ్ టేబుల్ అన్న తారా రే. చెవులు ఉన్నాయా? ఉందా అయితే ఓకే. చాలానే ఉంది. ఎంత ఆప్షన్లో మా ఇచ్చిన మన దగ్గర డైమండ్స్ లేవు. ఇంకో అన్నస్లో స్మెల్ చేయి. చాలా కష్టపడి ఎత్తుకాను అయ్యా నిన్ను. ఫోటోస్ వచ్చిందిగా బాగా వచ్చేసినట్టుంది. తర్వాత చూద్దాంలే. ఇదిలే అది గైస్ ఇవాళ మన వీడియో ఉంటా మరి. బాయ్.